నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఇది మా అక్క ఛానల్ కాబట్టి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పినాను. బంగారు తల్లికి జ్వరం వస్తుంది. అయితే కొంచెం అక్కడ గణేశుడి నిమజ్జనం జరుగుతుంది అనమాట. అక్కడ గణేశుడు అని రాదు నాకు, మేము చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటాం కాబట్టి. నువ్వు లేరా వీడియో అవుతుంది, వీడైతే ఇగో మమ్మల్ని చేయనియడు. ఇక్కడే ఉంటారు వాళ్ళు, ఎక్కడ వెళ్ళరు, ఇక్కడే ఉంటారమ్మా. ఇక్కడ ఇదంతా వేస్తారు. అయితే అక్కడ వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది అనమాట. ఈరోజు మా గల్లీ గణేష్ది నిమజ్జనం జరుగుతుంది. సో డీజేలు అయితే అలో లేవు, దానికైతే నేను ఫుల్ హ్యాపీ అనమాట. సో బ్యాండ్ మాత్రము పెట్టి చేస్తున్నారు కదా, రీతు డాన్స్ చేస్తున్నట్టు తీసుకెళ్తున్నాము. సో ఈ వీడియోలో రీతు ఎలా డాన్స్ చేస్తుందో చూపిస్తాం. మనకి కాపీరైట్ ప్రాబ్లం కూడా ఏముండదు, ఎందుకంటే మనకి డీజే లేదు, సాంగ్స్ లేవు కాబట్టి ఓన్లీ బ్యాండే కాబట్టి కాపీరైట్ ప్రాబ్లం ఉండదు. ఇక మనం మేము ఇక్కడ అక్కడ వేయలేము, అక్కడ మేము చాలా ఫిష్లు నిలబడి చూస్తాం అనమాట. సో రీతు వేస్తుంది. ఫుల్ ఫీవర్ వచ్చి ఇట్లా డల్ అయిపోయింది, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మా బుడ్డిగారి బుగ్గలు హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇక్కడ అయిపోయాక. అక్కడ ఓకే రీతు, రెడీ ఫర్ ద డాన్సా? ఓకే కమ్ ఆన్. చూద్దామా? మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి బేబీని, జల్దీ తీసుకొని వెళ్తా. తొందరగా రీతు ఫ్యాన్స్ అసోసియేషన్ ఇక్కడ, రీతు ఫ్యాన్స్ దండాలు పెడుతుంది. పిక్స్ తీసుకుంటున్నారు చూడండి. అవురా, ఏం చేద్దాం మరి, నీకు లేరు నాకు లేరు. ఎక్కడ వెళ్ళినా ఇది మాత్రం ఉండేదే. వీడియో ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు, తను డ్యాన్స్ స్టార్ట్ చేసింది. మల్లికన్ రీతుని ఎక్కడికి వెళ్ళినా ఇలానే అభిమానిస్తారు, అందరూ ఇలానే సపోర్ట్ చేస్తుంటారు, అందరు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతూనే ఉంటారు. సో అక్కడ వెయిట్ చేసి ఇక్కడ డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది వాళ్ళ మధ్యలో. అదేంటి అంబ్రెల్లాస్ ఉండడం వల్ల తను కనపడట్లేదు సరిగ్గా. చూడండి, ఇంకా ముందు చాలా డ్యాన్స్ చేస్తుంది, చాలా బాగా చేసింది. వాళ్ళైతే పాపం మా డాన్సర్స్ ఉన్నారు కదా, పాపం సాయంత్రం నుంచి నైట్ వరకు చేస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళకి కాలు నొప్పి ఎంత లెగొచ్చు, అసలు రెస్ట్ లేకుండా ఈవినింగ్ నుంచి నైట్ వరకు చేస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళ కష్టానికి హ్యాండ్స్ ఆఫ్. అసలు వాళ్ళకి ఎంత పేమెంట్ ఇస్తారో తెలియదు కానీ చాలా అంటే చాలా కష్టపడి ఈవినింగ్ నుంచి నైట్ వరకు చేస్తూనే ఉన్నారు వితౌట్ రెస్ట్. అసలు ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్, ఒక బీట్ తర్వాత ఒక బీట్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. అసలు చాలా గ్రేట్, చాలా హ్యాండ్స్ ఆఫ్. ఏ అసోసియేషనో తెలియదు కానీ వీళ్ళది
కానీ చాలా బాగా చేశారు డ్యాన్స్. తర్వాత ఇక రీతు కంటిన్యూ చేస్తూనే ఉన్నది. తర్వాత ఇప్పుడు డాన్సెస్కి కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత తను వచ్చేసి మళ్ళీ సింగిల్గా చిన్నపిల్లలతో డ్యాన్స్ ఇస్తుంది. రీతుకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. తను చేస్తా మమ్మీ మీ అందరికీ వాళ్ళు తెలుసు కదా రండి అని అంటే నేను మల్లిక ఇంకా వెళ్ళేసి తను డ్యాన్స్ చేస్తా అంటే ఇంకా కిందికి వచ్చాము. అదే రికార్డ్ చేస్తున్నాము ఇష్టం కాబట్టి. ఈ డాన్సెస్కి రీతు అంటే ఎంత ఇష్టం అంటే లాస్ట్కి మేము వచ్చేసాక కూడా వాళ్ళు మరీ పైకి వచ్చేసి రీతుతో ఫొటోస్ దిగడం, మా ఇంటి పైకి వచ్చేసి రీతుతో ఫొటోస్ దిగారు, వీడియోస్ తీసుకున్నారు, అన్నీ చేశారు. సో ఇలానే మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీరు చూస్తూనే ఉండండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.
కంగ్రాచులేషన్. ఇక బ్లాగ్ అయితే ముగించేస్తాను. మా గల్లీ గణేష్ డ్యాన్స్ ఎట్లుందనేది మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ దెన్ సీ యూ. బాయ్. Follow for more videos, ప్రియా ఉదయ్ stories. Bye bye. బాయ్.